తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చదువుతున్న వారు చదువుల మీద వెళ్తున్నారు. ఇక అధికారం కోరుకున్న వారు అధికారాల్లోకి వెళ్తున్నారు. ఇక ఏ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఇలా ప్రతి విషయంపై ఒక అవగాహన అంటూ వెళ్ళిపోతున్నాడు మనిషి. ఇంతకీ ఏ మనిషిని అడిగినా, అలాగా చదువులు చదువుతున్న వ్యక్తిని అడిగినా, వ్యాపారం చేస్తున్న వ్యక్తిని అడిగినా, లేకపోతే అధికారం చేస్తున్న వ్యక్తిని అడిగినా, ఎవరిని అడిగినా ఒక ప్రశ్న అడిగితే ఏ ఒక్కరు కూడా చెప్పలేరండి. అదే ఏంటంటే, చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అన్న మాటను అడిగితే, ఆ ప్రశ్న వేస్తే ఎవరు కూడా చెప్పలేరు. అయితే అది ఎంతవరకు భూమి మీదకి అందరికీ తెలుసు అంటే, ఇంచుమించుగా 99% ఎవరికి తెలియదన్న విషయం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏ మనిషి కూడా భూమి మీదకి వచ్చి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుంది, వాతావరణం ఇలా ఉంటుంది, అక్కడ ఆలోచన ఎలా ఉంటుంది, అక్కడ విధానం ఎలా ఉంటుందని ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. మరి ఎవరు చెప్పారంటే ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన మహనీయుడైన క్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు తన జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు బతికిన 3.5 సంవత్సరాలు చేసిన స్వార్థ ఏదైతే ఉందో, ఆ మాటల్లో ఉన్న ఔన్నత్యము, ఆ మాటల్లో ఉన్న రహస్యం ఏదైతే ఉందంటే ఏం చెప్పారంటే, ఈ భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత మనిషి ఏ లోకానికి వెళ్తున్నాడు అన్నది రహస్యం అనేది చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మనిషి అనేవాడు ఏం చేస్తున్నాడంటే, భూమిని త్రవ్వుతూ, అంటే భూమి లోపల ఏముందనేది కిలోమీటర్ల లోనికి వెళ్ళి ఇందులో ఏదో ఉంది అన్నట్టుగా దీన్ని పరిశీలన చేస్తున్నాడు. ఏమంటే ఇంచుమించుగా 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు మనిషి లోపలికి వెళ్ళి చర్చ చేశాడు, పరిశీలన చేశాడు. కానీ ఏముంది, ఇంచుమించుగా ఇతర దేశాల్లో మనం చూస్తే భూలోకం నుంచి, అంటే భూమి కింద నుంచి, భూగర్భం నుంచి ట్రైన్ మార్గం వేశాడు. అలాగే మనిషి బ్రతకడానికి బిల్డింగ్లు కట్టారు, మనిషి ఉండడానికి రెస్టారెంట్లు కట్టారు. ఇలా భూగర్భంలో కూడా మనిషి బ్రతకొచ్చు అనే ఒక ఆలోచనతో భూగర్భంలో అన్ని చూశాడు, అన్ని పరిశీలిస్తున్నాడు. కానీ మనిషి ఆలోచించవలసింది ఏంటంటే, ఊరి చివరి ఉండే శ్మశానం ఏదైతే ఉందో, ఆ శ్మశానంలో కేవలం 6 అడుగులు మాత్రమే లోతేస్తారండి. 6 అడుగులు మాత్రమే తీస్తారు. 6 అడుగులు లోపలికి వెళ్ళిన మనిషి దేహమైనను, ఆ మనిషి దేహాన్ని విడిచిన ఆత్మ అయినను ఎక్కడికి వెళ్ళిపోతుందన్న ఆలోచన మనిషికి లేదండి, పరిశీలన లేదు. అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాల గ్రహాలు ఏదైతే ఉన్నావో, ఆ చంద్రుడి మీద పరిశీలన చేస్తున్నాడు. ఇక ఇతర గ్రహాల మీద మనిషి ఉండడానికి పరిశీలన చేస్తున్నాడు. కానీ ఈ భూమి మీద మనిషి చనిపోయిన తర్వాత ఇన్ని ఆశలు పెట్టుకున్న మనిషి, ఇన్ని కోరికలు పెట్టుకున్న మనిషి, నాకు చదువు ఉంది, నేను చదువులో పెద్ద ఉత్తీర్ణయ్యాను, అధికారంలో ఉన్నతుడయ్యాను, వ్యాపారంలో గొప్పవాడునయ్యానని చెప్పుకుంటున్న మనిషికి 6 అడుగుల లోపలికి వెళ్ళిన తర్వాత మనిషి దేహం ఏమైపోతుంది? ఆ దేహాన్ని అప్పటి వరకు మాట్లాడించిన ఆత్మ, అప్పటి వరకు చూచేటట్లుగా కళ్ళుకు సహాయం చేసిన ఆత్మ, చేతులు కదిలేటట్లుగా సహాయం చేసిన ఆత్మ, అంటే మనిషి దేహాన్ని కదిలించిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందన్న ఆలోచన మనిషికి రాలేదు. కేవలం ఎందుకు రాలేదంటే, మన ఆలోచన భూమి మీద ఉన్నంత వరకే మన ఆలోచన పనిచేసింది. కానీ మనిషి చనిపోయిన తర్వాత మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందన్న ఆలోచన మనిషికి ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఈ విషయం మనకు తెలియలేదో, నిజంగా మనం ఏ లోకానికి వెళ్ళిపోతామో అన్నది మహనీయుడైన క్రీస్తు వారు చెప్పిన ఒక మాట అండి. ఆ మాటను బట్టి మేము వచ్చాం, ఆ యొక్క రహస్యాన్ని చెప్పడానికే వచ్చాం. మహనీయుడైన క్రీస్తు వారి మార్గంలో ఉండాలని మేము వచ్చామండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏ దేవుడైతే కావాలని భూమి మీద మనిషిని పుట్టించాడో, ఏ దేవుడైతే తన యొక్క ఆశ ఏదైతే ఉందో, తన యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది తీర్చాలని భూమి మీద మనిషిని పుట్టించాడో, ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేసి, ఆ కోరికను విడిచిపెట్టేసి, మానవ జీవితంలో జరగవలసిన కార్యాలు జరగకుండా మరొక మార్గంలో వెళ్ళిపోతుంటే దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఇదిగో ఆయన నియమించిన లోకం ఏదైతే ఉందో, నిత్యమైన లోకము, ఎప్పుడు ఆనందంతో ఉండే లోకము, ఎప్పుడు సంతోషంతో ఉండే లోకం ఏదైతే ఉందో, ఆ లోకానికి వెళ్ళాలని, తన పిల్లలు ఉండాలని, ఆయనతో ఎంతో సంతోషంతో గడపాలని దేవుడు కోరుకుంటే, ఆ సంతోషమైన ఆ లోకాన్ని విడిచిపెట్టేసి నిరంతరం కాలిపోయే నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది అబద్ధం కాదు, ఇది అసత్యం కాదు.
ఇది సత్యం, ఇది దాగి ఉన్న రహస్యం ప్రియమైన దేవుని పిల్లరా. మహనీయుడైన క్రీస్తు వారు చనిపోయి మరలా 3వ దినాన లేచి, ఇదిగో చనిపోయిన తర్వాత మనిషి దేహం ఇదిగో ఇలా వెళ్ళిపోతుంది, ఆత్మ ఇలా వెళ్ళిపోతుంది, మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలని మహనీయుడైన క్రీస్తు వారు చెప్పారు ప్రియమైన దేవుని పిల్లరా. ఆ మాటలు చాలా జాగ్రత్తగా మన యొక్క మనసులో భద్రపరుచుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి, మన ఆత్మను ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తతో దాన్ని కాపాడుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు చెప్పిన మహనీయుడైన క్రీస్తు వారు చెప్పిన మాట, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేహమునకు కల్మషం అంటుకుంటుంది, తర్వాత దేహముతో పాటు ఆత్మకు కూడా కల్మషం అంటుకుంటుంది అని చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లరా. అంటే మన దేహంతో చేసే ఏదైతే తప్పు ఉందో, లేకపోతే మాట్లాడే మాట అయినా, చూసే చూపైనా, ఆలోచించే విధానమైన మొట్టమొదటిగా మన దేహానికి కల్మషం అంటుకుంటుంది. ఆ దేహము నుండి ఆత్మకు ఆటోమేటిక్గా కల్మషం అంటుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఇలాగా రెండు కూడా, అంటే మనిషిని నడిపించే దేహమైన ఆత్మ అయిన రెండు కూడా కల్మషంతో నిండిపోతే నిత్యమైన నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఎలా బ్రతకాలంటే పరిశుద్ధతతో, పవిత్రతతో, ఏమండి పాపులుగా బ్రతకకుండా పవిత్రంగా బ్రతకాలని కోరుకున్నాడు దేవుడు. అలాంటి దేవుడు చెప్పిన మాటే మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి భూమి మీద ఉన్నప్పుడు. ఏదైతే మర్చిపోతున్నామో అదే విషయాన్ని చెప్పడానికే 2000 సంవత్సరాల క్రితం మహనీయుడైన క్రీస్తు వారు వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి, సువార్త చేసి, మన కొరకు తన రక్తాన్ని చిందించి వెళ్ళిపోయారండి. ఎందుకు తన రక్తాన్ని చిందించవలసింది అవసరం ఏంటంటే, ఇదిగో ఈ భూమి మీద ఏ దేహమైతే దేవుడిచ్చాడో, ఏ ఆత్మ అయితే దేవుడిచ్చాడో, ఈ దేహానికి ఆత్మకు కూడా కల్మషాన్ని అంటించుకున్నాడు మనిషి. కేవలం పాపిగా బ్రతికాడు కాబట్టి ఆ పాపంలోంచి విడుదల చేయాలనే మహనీయుడైన క్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధులుగా పరచడానికి, పవిత్రంగా చేయడానికి. అప్పుడు ఎప్పుడైతే తన రక్తంలో పాలుభాగస్థులం అయ్యామో, తన త్యాగాన్ని మనం తెలుసుకున్నామో, ఖచ్చితంగా ఇదిగో నిత్యమైన లోకానికి మీరు వస్తారు, చనిపోయిన మరుక్షణమే మీరు నా చెంతకు వస్తారనే మహనీయుడైన క్రీస్తు వారు ఇచ్చిన భరోసాయే ఈరోజు మీ ముందు చెప్తున్నాం. కాబట్టి ఈ మాటలు ఏదో మేమేదో ఖాళీ ఉన్నామని, లేకపోతే మాకేది తోచట్లేక వచ్చామన్న అపార్థం చేసుకోక, మహనీయుడైన క్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఆ మాటలు మీ ముందు చెప్పడానికే వచ్చాము. ఆ మాటలు మీ యొక్క మనసులో భద్రపరచుకోండి, ఒకసారి ఆలోచించండి, క్రీస్తు వారి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. విన్న మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. విన్నవారు అక్కడే ఉంటే మా సహోదరులు మీ కొరకు ప్రార్థన చేస్తారు.